దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా. మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను. దాదాపు ఇప్పటికీ 33,000 ప్రార్థన అవసరతలు మనకు వచ్చాయి. హల్లెలూయా. అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము, భారముగా ప్రార్థన చేస్తున్నాము. మరి మీరు చెప్పిన ప్రతి పేర్లు రాసుకున్నాం, ప్రతి కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మనవళ్ళ కొరకు, కోడళ్ళ కొరకు, మరి మీరు చెప్పిన ప్రతి అంశాలు రాసుకొని, మీ అవసరాలు రాసుకొని, ఇల్లు లేని వారి కొరకు, చేతబడి శక్తులతో పట్టి పీడించబడుతున్న వారి కొరకు, ఇట్లా అనేకమైన వ్యాధి బాధలు గుండా బాధపడుతున్న వారి అవసరాలన్నీ కూడా రాసుకొని ప్రత్యేకంగా ప్రతిరోజు నేను మరి కొన్ని భాగాలు డివైడ్ చేసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ కూడా వర్ధిల్లింపబడాలి, మీరందరూ కూడా దీవించబడాలి, మీరందరూ కూడా ఆశీర్వదించబడాలనేదే మా యొక్క ముఖ్య సంకల్పం, మా ఆశ, మా ప్రార్థన అదే. ప్రియమైన దేవుని వారలారా, ఎంతో భారమైనప్పటికీ కూడా ఈరోజు ఈ పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దినదినం. చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి మరి పరిచర్య జరిగేటప్పుడు మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆర్థికంగా డబ్బుల విషయంలో మరి మీకు చెప్తూ వచ్చాను. ఒక 2 లక్షలు అప్పు తీసుకొని వచ్చానని చెప్పాను. ఒక వారం 10 రోజులు మరి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎంతో ప్రయాసతో మరి పరిచర్య జరుగుతూనే ఉంది. ఆగిపోకూడదు అని సాగిపోతూనే ఉన్నాం. ఎందుకంటే మీరందరూ చూపించే ప్రేమ, మీరు విని ఎంతగానో బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని మరి మీరు మాకు చెప్పడం, దాన్ని బట్టి మేము కూడా మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాం. ఎంత ప్రయాస అయినా ప్రియమైన దేవుని వారలారా, దయచేసి చూడడం మాత్రమే గాక అయ్యా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మీ కుటుంబం తరపున ప్రతీ నెల ఒక 2,000 రూపాయలు మరి మీరు చేయగలిగితే నిజంగా ఈ పరిచర్యకి మీరు తోడ్పడిన వారు అవుతారు. దాదాపుగా మరి 10 టీవీ ఛానళ్ళల్లో మన ప్రసంగాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. అదే రీతిగా మరి సువార్త సభలు అయితేనేమి, అలాగే మనకు సువార్తకు ఒక వ్యాను కూడా కావాలి, అలాగే మరి చర్చికి ఒక సౌండ్ సిస్టము, అలాగే మరొక కెమెరా కూడా మనకు కావాలని మీకు తెలియపరుస్తూనే ఉన్నాం గత 3-4 నెలలుగా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మంచి మనసు చేసుకోండి. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మన శ్రమలు మరి ఎల్లకాలం ఉండేటివే. కానీ దేవునికిచ్చి దేవునికి మహిమపరచండి, దేవుని పనికి మీరు పూనుకోండి. నిన్న దినంన మరి ఒక 2 బ్రదర్స్ నాకు ఫోన్ చేశారు. ఒక బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ మరి నెలలో మేము ఒక పూట పస్తుండైనా సరే మీకు పంపిస్తాం, ఎందుకంటే మీరు పరిచర్య చేయాలా, పరిచర్య ద్వారా అనేక మందికి సువార్త అందించబడాలా అని వారు ఉన్న దాంట్లో సమర్పించుకొని ఒక పూట పస్తుండడానికి వారు సిద్ధపడ్డారు. చూసారా ఎంత చక్కగా వారికి ప్రేరేపణ కలిగింది. ఇలాగ ఒకటి కాదు, చాలామంది ఈరోజు ముందుకు రాగలుగుతూ ఉన్నారు. ఈ భారమైన సేవకు ఎంతో నమ్మకంగా పరిచర్య జరుగుతూ ఉంది. ఉండేది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించబడతా ఉంది. కాబట్టి ఈ సత్యమే మన స్వతంత్రంగా చేయాలనేదే నా ఆశ. ఈరోజు ఈ నేటి కాలంలో మరి చాలామంది నన్ను, అయ్యా మీరు బక్సింగ్ లాగా వాక్యం చెప్తున్నారు, అయ్యా మిమ్మల్ని చూస్తే ఏసన్న గారు వాక్యం విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే డిఎల్ మోడీ ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తే బిల్లి గ్రహం గారి ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి ఎంతో బలముగా మీరు మాతో మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది. ఈరోజు మేము మీ వాక్యాల ద్వారా ఎంతో దీవించబడుతున్నాం, చావవలసినటువంటి వారం బ్రతుకుతున్నాం అని ఈరోజు ఎంతోమంది వారు చెప్పే స్పందన మరి నాకు ఎంతగానో నా హృదయాన్ని మరి కదిలించి వేస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నిజంగా మీకోసం ఈ పరిచర్య ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. కళ్యాణ బాబు మీకోసం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీరు అర్ధరాత్రులు ఫోన్ చేసినా మాట్లాడుతూనే ఉన్నాను. ఒకవేళ నేను ఏదైనా పరిచర్యలో ఉంటే మరి పాస్టమ్మ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. మీ అందరితో కూడా నేను మాట్లాడాను, పాస్టమ్మ గారు మాట్లాడారు కదా. ఇలాగే ఎంతోమందితో ఆదరణకరంగా వాళ్ళని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, వారికి మోటివేషన్ ఇస్తూ మీరు బలపరచబడతారు, దీవించబడతారు, ప్రభుని నమ్ముకోండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి అని చెబుతూ ఈరోజు నేను క్రీస్తు నామాన్ని చాటింపజేయగలుగుతున్నామంటే నిజంగా ఈ దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం అని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఒక యవ్వనస్తునిగా నిలబడి ఈరోజు దేవుని కాడి మోస్తూ మరి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ సేవలో టీవీ ఛానల్ నడిపిస్తూ, పరిచర్య నడిపిస్తూ, సభలు, సంఘ నిర్మాణం, మందిర నిర్మాణం జరిగిస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్నాడు యవనస్తునికి. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మా ఊరు కాదు కదా, మా ప్రాంతం కదా అని భేదం లేకుండా మీకు కలిగిన దాంట్లో ప్రతీ నెల ఒక 2,000 రూపాయలు
మీరు చేయగలిగితే మందిర నిర్మాణం జరుగుతుంది. అలాగే మరి స్లాబ్ నిర్మాణము, ప్లాస్టింగ్ పని, మిగిలిన పనులు కూడా మనం చేయవచ్చు. అలాగే మరి టీవీ పరిచర్య కూడా మరి కొనసాగించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజుని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ పైన కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి. లేదు అని ఎప్పుడు అనొద్దు. ప్రభు నాకు కలిగిందంటే నీకు ఇస్తున్నాను ప్రభు అని ముందుకొచ్చి ప్రభు పరిచర్యకు మీరు పాలుభాగస్తులు అవ్వండి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా మరి దేంతో జరుగుతుంది మీకు బాగా తెలుసు కదా. ఏం చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే కదండి. ఏం పరిచర్య చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే. ఒక సభ పెట్టాలంటే పర్మిషన్స్కి డబ్బు కట్టాల్సిందే కదా. ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టాల్సిందే కదండి. ఇట్లా మీరు గమనిస్తే ప్రతిదీ కూడా డబ్బుతో ఉన్నటువంటి ముడి పడిపోయింది ఈరోజు ప్రపంచం అంతా. కాబట్టి మీరు తప్పుగా తీసుకోకుండా మంచి మనసుతో తీసుకోండి. మీరందరూ నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. ఎక్కడ కూడా నాలో హెచ్చింపు అనేది ఉండదు. ఎప్పటికి కూడా నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా నా మరణం వరకు చేయాలనేదే నా ఆశ, నా ప్రయాస. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి మీరందరూ కూడా శ్రేష్టమైన కానుకలను ప్రభు మందిరానికి, అదే టీవీ పరిచర్యకు మీరు విత్తుతారని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవెనకరంగా ఉంచినట్లయితే, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయిన వారు ఉన్నట్లయితే ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మీరు చేయగలిగితే నిజంగా మేము ఎంతగానో సంతోషిస్తాం. కాబట్టి అందరూ చేస్తారని మీరు అనుకోవద్దు. చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఇచ్చేవారు మాత్రం చాలా తక్కువ. 100లో 2-3 మాత్రమే మన ఛానళ్ళకి మరి ప్రసంగాలకి ముందుకు వస్తూ ఉన్నారు. మరి దాదాపుగా కొన్ని నెలలు మాత్రమే ఉంది. డిసెంబర్లో మనం స్లాబ్ వేయాలనుకుంటున్నాం. డిసెంబర్ కల్లా మనం ప్రతిష్ట పూర్తి చేయాలనుకుంటున్నాము. కాబట్టి మరి ఈ కొద్ది నెలలలో గొప్ప కార్యం జరగాలంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి. మీరు సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు వస్తారు కదా, సహకరిస్తారు కదా, దయచేసి మీరందరూ పాలుభాగస్తులు అవ్వండి. అదే రీతిగా గమనించండి, కడప జిల్లా ప్రజలకు శుభవార్త. కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఘనముగా ఉపవాస ప్రార్థన కూడికలు, సిద్ధపాటు కూడికలు, ఆదివారం బల్లారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు శుక్రవారం పూట రావచ్చు. ఎలా రావచ్చు చెప్తున్నాను వినండి. కడప జిల్లా, కడపలో మీరు బస్సు దిగచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా సరే, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వారైనా సరే డైరెక్ట్గా కడపలో దిగచ్చు, లేదంటే ప్రొద్దుటూరులో కూడా దిగచ్చు. జ్ఞాపకం చేసుకోండి, కడపలో దిగచ్చు, ప్రొద్దుటూరులో దిగచ్చు. ఒకవేళ మీరు ప్రొద్దుటూరులో దిగితే ప్రొద్దుటూరు నుండి కల్లూరు గ్రామానికి 10 నిమిషాలు మాత్రమే ప్రయాణం. ఒకవేళ కడపలో దిగితే కడప నుండి ప్రొద్దుటూరు నుండి కల్లూరుకి మీరు రావాలని మనవి చేస్తూ ఉన్నా. చాలామంది వస్తూ ఉన్నారు, అయ్యా మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని మరి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను ఆ టైంలో ప్రసంగం చెప్తూ ఉంటాను, కట్ చేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి మీరు రావాలనుకుంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోండి, నాకు ఫోన్ చేయండి, వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను. ఒకవేళ ఇతర జిల్లాల నుండి రావాలని ఆశపడుతున్న వారికి కూడా శుభవార్త. శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు, ఇక్కడే షెల్టర్ ఇస్తాము, ఇక్కడే మీరు పడుకోవచ్చు, ఇక్కడే మందిరంలోనే ఉండొచ్చు. 3 రోజులు గంభీరంగా జరిగే సువార్త కూడికలలో, ఉపవాస కూడికలలో, బల్లారాధన కార్యక్రమాలలో మీరు పాల్గొని సోమవారం ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మీ గృహాలకు, మీ గ్రామాలకు, మీ జిల్లాలకు మీరు వెళ్ళవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేసి అక్కడ దేవుని శక్తి ఉంది. కలవరి ప్రార్థన పర్ణశాల కల్లూరు గ్రామంలో నిజముగా దేవుని యొక్క మహాశక్తి, పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు, గర్భఫలాలు అనుగ్రహిస్తున్నాడు, మేలుతో తృప్తిపరుస్తున్నాడు. వారికి కావాల్సిన ఉద్యోగాలు అయితే సమస్త ఆనందంతో వారిని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. దయాల పట్టిన వారికి విడుదల. ఎందరైతే మోకాల్లో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మరి నా ద్వారా కూడా ప్రార్థన చేయించుకుంటున్నారో, ఎవరైతే మరి వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారో, నిజంగా వారి జీవితంలో ఊహకందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ఆరోగ్యమ్మ గారు, మరి బేతంచెర్ల నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబంను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి గడిచిన దినం సిరీస్ 1లో దేవుడు మనతో శ్రేష్టంగా మాట్లాడినాడు కదా. మరి ప్రభువు లేని ఆ దోణలో ఉన్న వారి పరిస్థితి, అనగా యేసయ్య మన జీవితం లేకపోతే మన పరిస్థితి ఎలాగుంటుంది అనే విషయాలను మరి నేటి దినం మన దేవుడు మరి క్లుప్తంగా, శ్రేష్టముగా మరి మనతో మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజున ఈ సమయంలో మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఈ రోజున దేవుడు మరి కుండబద్దలు కొట్టి ఉండేది ఉన్నట్టుగా మీకు చెప్పబోతా ఉన్నాడు. వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
మరి ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుదాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగే ఈ సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశము యేసు ప్రభు నీళ్లపై నడుచుట సిరీస్ 2. మన అంశం యేసు ప్రభు నీళ్లపై నడుచుట సిరీస్ 2. ప్రియమైన దేవుని వాళ్ళు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు దోణలోకి రాగానే, యేసయ్య నీ జీవితంలోనికి రాగానే, మనం చదివినట్లుగా చూద్దాం ఒకసారి ఆ మాట. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఉంటే, మన జీవితంలోకి రావడమే అని చెప్పే మొదటి మాట ధైర్యము తెచ్చుకోండి. అలాగే రెండవ మాట భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్న దినమున అనేకమైన విషయాలు చెప్తూ వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో లేకపోతే మన పరిస్థితులు ఎలాగుంటాయి అనే విషయాలు నిన్న చెప్తూ వచ్చాను. అయితే ఈరోజున దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఏ పరిస్థితులు సంభవించినా, నీ జీవితంలో నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా, నీ జీవితంలో నువ్వు ప్రాణాయాప స్థితిలో నువ్వు ఉన్నా, నీ జీవితంలో నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉన్నా, నీ జీవితంలో గమ్యము చేరలేనటువంటి వారిగా నువ్వు ఉన్నా, నీ జీవితంలో నువ్వు లోకములో చిక్కుకుపోయి ఉన్నా, ఈరోజు దేవుడు చల్లని శుభవార్త చెప్తున్నాడు మీ అందరి కోసము. ఏంటో తెలుసా? ధైర్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భయపడద్దు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ఓర్లరా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడద్దు, ధైర్యము కలిగి ఉండండి. శత్రువు నాపై చెలరేగగా, కృంగదీయ చూడగా, మాకు తోడుగా నీవుండి విజయమునిచ్చితివి. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదన్, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య నీ జీవితంలో ఉంటే, నీ దోణిలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే భయపడద్దు. శత్రువు నీకు ఎన్ని శ్రమలు పెట్టినా, నీ జీవితంలో నిన్ను కృంగదీయాలని చూసినా, నీ జీవితంలో అప్పులు, వేదనలు, బాధలు ఎన్ని సంభవించినా, ఇదిగో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు సూటిగా శ్రేష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. బీ స్ట్రాంగ్, ధైర్యముగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు. ఏ దానికి భయపడద్దు నువ్వు. వాడెంత, అపవాదిగాడు ఎంత అండి? దేవుని ముందర అపవాదిగాడు ఎంత? ఈరోజు వానికి లోబడుతున్నావు. మరి నేను సృష్టించినటువంటి వ్యక్తికి లోబడండి అయ్యా. నేను సృష్టించిన వ్యక్తిని ఆయన గణపరచండి అయ్యా. నీ జీవితంలో మేలులతో నింపుతున్నటువంటి వ్యక్తిని ఆరాధించండి అయ్యా. మీ జీవితంలో కొరతే లేకుండా, మరి నీ జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానము, మరి మీ పిల్లలకు అనుగ్రహించినటువంటి యేసయ్యను మహింపరచండి అయ్యా అంటే ఈరోజు ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఈరోజు ప్రభు శ్రేష్టంగా అడుగుతూ ఉన్నాడు మిమ్మల్ని అందరినీ, సూటిగా అడుగుతూ ఉన్నాడు మిమ్మల్ని అందరినీ. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దరికి దూరంగా ఉంటే నష్టపోతారు. యేసయ్య మీ దరిలోకి వస్తే ఆయన చెప్పే మొదటి మాట ధైర్యంగా ఉండండి, భయపడద్దు. అలాగే చూడండి, ఇంకా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 32 నుంచి 34 వరకు చదువుదాం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. వారందరికి వెళ్ళి గెనేసరేతు దేశమునకు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివినట్లుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పడవలో అడుగు పెట్టగానే ఏం జరిగింది? గాలి అణిగిపోయింది. హల్లెలూయా. గాలి అంటే ఏదో కాదు, శ్రమలకు సాదృశ్యం. యేసయ్య ఉంటే నీ జీవితంలో శ్రమలు అణిగిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా యేసయ్య ఈరోజు మీ హృదయాన్ని అడుగు పెట్టాలని, నీ ఇంట్లో అడుగు పెట్టాలని, మరి నీ జీవితాన్ని మరి తీర్చిదిద్దాలని ఆయన ఆశపడుతున్నాడు.
ఆయనను వెనక్కి వెళ్ళమని చెప్పొద్దు. రాయేసయ్యా, నాతో ఉండు, నా హృదయంలో నుండు అని నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో శ్రమలన్నిటిని కూడా నా దేవుడు అణిచివేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనం చదువుతున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి శిష్యులు దేవుని యొక్క శక్తిని గ్రహించినారు కదా, అవునా కదా? యేసయ్య ఉంటే ఆయన శక్తి మామూలుగా ఉంటుందా? ఆయన శక్తి ఎట్లాంటిదంటే ఆయనను మొక్కుతారు ఎవరైనా సరే. ఎందుకంటే వారి సిచ్యువేషన్స్ అలాంటివి. కొద్దిసేపు ఉంటే ప్రాణం పోతుంది అనుకున్నారు, చచ్చిపోతాం అనుకున్నారు, చిక్కుకుపోయాం అనుకున్నారు, రాత్రి అయిపోయింది అనుకున్నారు, చీకట్లో ఉన్నాం అనుకున్నారు. కానీ యేసయ్య అడుగు పెడతానే వారు యేసయ్యకు మొక్కినారు. అయ్యా, నువ్వే మమ్మలను కాపాడినటువంటి వ్యక్తివి, నీవు నిజముగా దేవుని కుమారుడవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మరి దేవుని శక్తిని గ్రహించినారు, ఆయనను మరి పూజించినారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆరాధించారు, ఆయన మహింపరిచినారు. మనం తర్వాత చూస్తాం 34వ వచనము, యేసు ప్రభు లేని దోణె గమ్యము చేరలేకపోతా ఉండింది కదా, కానీ యేసు ప్రభు ఉండే దోణె గమ్యము చేరగలిగింది కదా. అందుకే అక్కడ చూస్తాం ఏ ఊరికి వెళ్ళిందంట, గెనెసరేతు దేశమునకు వచ్చిరంటే ఈ పడవ మరి దరికి చేరుకునింది. ఈరోజు యేసు ప్రభు కూడా నీలో ఉంటే నువ్వు కూడా దాటి రాగలుగుతావు. నీ సమస్యలను, నీ వ్యాధులను, నీ అప్పులను, నీకున్నటువంటి అవమానాలు, నిందలు అన్నీ దాటి మరి జయబేరి నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నిజంగా మీ జీవితంలో నా దేవుడు మీకు విజయము కలిగించాలని ఆయన ఈరోజు మీ దూరం నుండి చూస్తూ చూస్తూ తట్టుకోలేక బాధతో ఉన్నారని, మీరు వేదనతో ఉన్నారని తట్టుకోలేక ఈరోజు మరి కళ్యాణ్ బాబు ద్వారా మరి కళ్యాణ్ బాబును వాడుకొని దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్స్. నీ జీవితంలోకి, మీ జీవితాలలోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు నీకోసం. ఆయన ఉంటే ఏం జరుగుతుంది? గాలి అణిగిపోయింది. అంతవరకు అలలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి జీవితం పడవ నిమ్మలమైపోయింది. హల్లెలూయా. నెమ్మది లేకుండా ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు, చచ్చిపోతామేమో అనుకున్నారు, కానీ బ్రతికి బయటపడ్డారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అదే దేవుని శక్తి అయి ఉన్నది. చనిపోతున్న వారు లేపగలుగుతాడు, చావు బతుకుల మధ్యలో ఉన్న వారిని కాపాడగలుగుతాడు, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధలున్న వారిని స్వస్థపరచగలుగుతాడు, వారిని ముట్టగలుగుతాడు, రోగులను తాకగలుగుతాడు. ఇంతటి ప్రేమ ఈ లోకంలో ఏ దేవునికి కలిగి ఉన్నాడు? దిస్ ఈజ్ మై పాయింట్, దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఎవరు ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నారు ఈ లోకంలో? ఉన్నారు ఎవరైనా? ఈరోజున ప్రభు నీతో నాతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నీ ధోనిలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆహ్వానిస్తావా? ప్రభుని అడుగుతావా? ప్రభువా, నాలోకి రా, నా జీవితం గాలి వాల్చి కొట్టిమిట్టాడుతూ ఉంది, అణిచివేయిన ఆయన, శాంతపరచు తండ్రి, నా జీవితాన్ని మరి మేలుకరంగా దీవించిన ఆయన, ఆశీర్వాదకరంగా దీవించిన ఆయన అని నువ్వు అడిగితే చాలు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. యేసు ప్రభు నీళ్ళపై నడిచింది నీకోసమే. నువ్వు ఎక్కడా ఊబిలో చిక్కుకుపోతావో అని, ఎక్కడా పడవ గాలికి వాన చేత కొట్టబడి మునిగిపోతుందని యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను మీకు, ఆ దోణె పడవ కాదు, నువ్వే. హల్లెలూయా. యేసయ్య నీకోసం నడుస్తూ వస్తున్నాడు నీళ్ళ మీద. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైనా శాశ్వత రాజ్యము పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆయన చేరాలంటే ముందు నువ్వు ప్రభుని ఆహ్వానించి ఆ ధోనిలో నుండి, ఆ యొక్క చీకటిలో నుండి, ఆ చిక్కుకుపోవడం నుండి, ఆ అలలు, ఆ కొట్టిమిటాటి నుంచి, నెమ్మది లేని తనము నుండి నువ్వు మనశ్శాంతి గల చోటికి రావాలి. ఆయన నీకు పూర్ణ శాంతిని కలుగు చేస్తాడు, ఆయన నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నాడు, నువ్వు భయపడద్దు అంటున్నాడు. నీ పక్షం నిలబడిన వాడు నిజంగా చాలా అంటే చాలా గొప్పవాడు. దేవుని శక్తిని అక్కడున్నటువంటి వారు శిష్యులు గమనించారు, ఆయన పూజించారు. నిజమే, నువ్వు నిజమైన దేవుని కుమారుడు, నిజమే, ఆయనే మనకు
దేవుడు. నిజంగా ఆయన తప్ప ఈ లోకంలో మనకి ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఈరోజు సిలువ రక్తం కార్చి చనిపోయింది నీ కోసం నా కోసమే, మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రియమైన దేవుని వారలారా, ఆహ్వానించండి యేసయ్యను. మీ జీవితంలో ఏవి సంభవించినా ప్రభు మీకు చాలినవాడిగా ఉన్నాడు. ఆయన మీ స్థితిగతులను మార్చి మిమ్మల్ని దీవెనకరంగా చేయడానికి, ఆశీర్వాదకరంగా చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నా గమ్యం చేరలాశ నీకుందా? నా దేవుడు చేయి పట్టి మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మోకరించిన ఎక్కడి వారు అక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యమును దీవించని, ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ, ప్రభా ఎందరైతే మరి విన్నారో మరి వారి జీవితాలలో కూడా ప్రభా నువ్వు ఎంటర్ అవ్వని ప్రభా, వారి మనశ్శాంతి లేని తనాన్ని మనశ్శాంతి అనుగ్రహించి, నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం అనుగ్రహించండి, శక్తి లేని వారికి శక్తి అనుగ్రహించండి. ఈ లోకంలో వారు ఏ చింతలతో, ఏ బాధలతో, ఏ కష్టాలలో, ఏ ఊపిలో చిక్కుకుపోయినారో వారిని గమ్యము చేర్చని ప్రభా. టేక్ దెమ్ అవుట్ లార్డ్. వారిని ఆ ఊపిలో నుండి బయటకు తీసుకురండి ప్రభా. వారి మీద నీ కృప మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ, వారిని నువ్వే ఆదరించి, పోషించి, బలపరిచి, స్థిరపరచమని వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పకుండా మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి, వీక్షిస్తూ ఉండండి. అలాగే ఉదయం కూడా వస్తూ ఉన్నాయి, మధ్యాహ్నం కూడా వస్తూ ఉన్నాయి, రాత్రిపూట కూడా వస్తూ ఉన్నాయి. వీక్షించండి. ఒకవేళ ఇంకా కళ్యాణ్ బాబు గారు మీ ప్రసంగంలో మాకు ఇంకా వినబుద్ధి అవుతూ ఉంది, మాకు ఇంకా వినాలనిపిస్తుంది అని మీకు ఆశ ఉంటే మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీరు ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్కి అయ్యగారు మీ యొక్క యాప్ పంపండి అని నన్ను అడిగితే మనకంటూ సపరేట్గా ఒక యాప్ తయారు చేసినాము. అందులో 24 గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. మీరు ఎక్కడున్నా, పని చేసుకుంటున్నా, ఇంట్లో వంట పని చేసుకున్నా, ఎక్కడున్నా సరే మీ సెల్లో మరి నా ప్రసంగాలు మీరు వినొచ్చు ఉచితంగా. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇందానే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ కుటుంబం తరపున కనీసం ఒక 2,000 రూపాయలైనా మీరు ప్రతి నెల చేయడానికి ముందుకు రావాలని మరీ ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎంతో భారంగా ఉంది పరిచర్య, ఎంతో శ్రమతో నింపబడింది పరిచర్య. కాబట్టి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మరి మనవి చేస్తున్నాం. చూడడం మాత్రమే కాదు, ఎవరో ఇస్తారని అనుకోవద్దు. 100, 2, 3 మాత్రమే ముందుకు వస్తామని జ్ఞాపకం చేసుకోండి. మరి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి మనకు సువార్తకు వ్యాన్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, కెమెరా కానీ మనకు అవసరం ఉంది. దయచేసి మీరు ముందుకు రండి, సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. తిరిగి రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం కొత్త వర్తమానంతో. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహకరించండి, దయచేసి ఖచ్చితంగా సహకరించండి. మీ ఫోన్పే ఆన్ చేసి ఈ నెంబర్కి మీరు మీ సహకారాన్ని పంపించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు.
మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలము లేక బాధపడుతున్నారా? కొట్టు సమస్యల, అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల, నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. రండి, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకున్నాం. రండి.